హలో దోశలు దోశల పిండి రెడీ అనమాట. ఈసారి ఏందో పులవలేదు, చల్లగా ఉంది కదా వాతావరణం. ఇంకా కొద్దిగా మనకు సరిపడా గిన్నెలోకి తీసుకొని దానిలో కొంచెం చక్కెర, పిండి గట్టిగా ఉందని కొంచెం వాటర్ వేసుకున్నా. దానైతే మంచిగా కలిపేసుకొని పొయ్యి మీద ఒక పెంక పెట్టిన. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కదా. అసలు దోశలు వస్తాయా రావా? ఎందుకంటే నేను చాలా రోజులు అవుతుంది దాని మీద చపాతీలు కూడా కాలుస్తున్నా. అసలు దోశ పెంక మీద చపాతీలు కాలుస్తే అసలు దోశలు అస్సలే రావు. ఆ డౌట్ తోనే వస్తాయా రావా అనుకుంటేనే ఫస్ట్ దోశ వేసిన. ఇంకా ఫస్ట్ దోశ అసలుకే రాదు కదా నాకు తెలుసు. ఇంకా అప్పటికే ఫ్లాప్ అయిపోయింది. అది ఇంకేం చేస్తా, గీకి 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 తీసిన. ఇంకా నేను గీకుడికి నా చెంచా కూడా వంకర అయిపోతుంది. అట్లా అని దోశల పిండి ఫాల్ట్ కాదు, దోశల పిండి కరెక్ట్ కొలతలోనే పోసిన. కాకపోతే పెంక ఫాల్ట్ అనమాట. నేను పెంక పైన చపాతీలు కాలవడం వల్ల అట్లా అయిపోయింది. దోశ పెంక మీద దోశ తప్ప చపాతీలు అస్సలు కాలవద్దు, ఇట్లా అవుతుంది అనమాట. ఇది రెండోసారి వేసిన దోశ కొంచెం మంచిగా వచ్చింది. అయినా సరే మాడిపోయినా మా చిన్నోడు మంచిగా తిన్నాడు. ఇది మూడో దోశ అనమాట. ఇక మా ఆయన కుస్తీ చూడండి, ఇది కూడా కొంచెం మంచిగానే వచ్చింది. పాపం మా చిన్న కూడా అట్లనే మాడిపోయిన దోశలు తింటున్నాడు.